హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పీకేపీ. మీరు చూస్తుంది పీకేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ గతంలో మే 17 నాడు 4 పిల్లర్స్కి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 1లో చూసుకుంటే గోదావరి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన వర్క్ కోసమని ఈ ఎక్స్కవేషన్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఇంకా ఇటు అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 2. అది పిల్లర్ నెంబర్ 2కి సంబంధించిన షట్టరింగ్ వర్క్ చూడొచ్చు. ఇలా కాంక్రీటింగ్ కూడా జరిగినట్టు కనిపిస్తుంది. అవతల జనాలు వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ 3 ఉంది. ఇక్కడ పిల్లర్ నెంబర్ 2 చూడొచ్చు. షట్టరింగ్కి సంబంధించిన స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్క నుండి వెళ్తుంది. అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఎలాంటి హాని కలగకుండా ఇక్కడ కింద స్కాఫోల్డింగ్స్ని కట్ చేశారు. ఆడికి కాంక్రీటింగ్ జరిగింది. లోపల మనం దూరంకి చూసి అట్లా కనిపిస్తుంది. లోపల కాంక్రీటింగ్ వర్క్ అనేది జరిగింది ఈ పిల్లర్ నెంబర్ 2లో. గతంలో ఇక్కడ మొత్తం డ్రింకింగ్ వాటర్ పైప్లైన్కి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్ నడిచింది. ఇక్కడ ప్రజెంట్ 3 పిల్లర్లకి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే స్కై వాక్ పైన రూఫ్ కనిపిస్తుందో ఈ ఏరియాలో పిల్లర్ నెంబర్ 3 వస్తుంది. అందువల్ల ఈ స్కై వాక్ని రిమూవ్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనుషులు నడుచున్నారు కదా, ఆ పాయింట్లో స్కై వాక్ని రిమూవ్ చేస్తారు. అక్కడ పిల్లర్ వస్తుంది. ఆ పిల్లర్ పక్కన నుండి కర్వ్స్లో ఉంటుంది స్కై వాక్ అప్కమింగ్ డేస్లో. అక్కడ కింద చూడొచ్చు, అది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3 అన్నమాట. ఆ పిల్లర్ నెంబర్ 3లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన 4 పిల్లర్స్ వస్తాయి. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. ఈ 4 పిల్లర్స్ కోసమే అప్పట్లో మే 17 నాడు ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిని క్లోజ్ చేశారు. క్రేన్ సాయంతో పాత కాలం అప్పట్లో వేశారు. దాని షట్టరింగ్ని రిమూవ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా చూసిన 4 పిల్లర్స్ వచ్చేసి ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన 4 పిల్లర్స్ అవి. ఈ ఉప్పల్ క్రాస్ రోడ్ మెట్రో లైన్ ఉంది కదా, ఈ మెట్రో లైన్ పైన నుండి ఈ ఫ్లైఓవర్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఈ స్కై వాక్ వచ్చేసి వరంగల్ వైపు ఉన్న రోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్కై వాక్ ఏరియాలోనే 4 పిల్లర్లకు సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉప్పల్ నుండి మైందీపట్నం వెళ్ళే బస్టాండ్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్ చూడొచ్చు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు, పైన కరువు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొత్త కనెక్షన్. ఇదేమో పాత కనెక్షన్, దానిలో కనెక్ట్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇది వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్లో జరుగుతుంది వర్క్. ఈ వర్క్ వల్లనే అటు పిల్లర్ నెంబర్ 1 దిక్కు వర్క్ అనేది డిలే అయింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన సెటప్ కొత్తది ఇది. ఇక్కడ ఓ బోర్డు చూడవచ్చు, ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా గట్కేసర్ వైపు వెళ్ళే పాదచారులు స్కై వాక్ ఉపయోగించాలి అని బోర్డు మెన్షన్ చేశారు. గతంలో ఈ ఉప్పల్ క్రాస్ రోడ్లో పిల్లర్ నెంబర్ 1 దిక్కు దాని లోపల గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లైకు సంబంధించిన పైప్ లైన్ ఉండే, దాన్ని పక్కన షిఫ్ట్ చేశారు. అప్కమింగ్ డేస్లో ఇక్కడ వర్క్ జరగాల్సి ఉంది. మళ్ళీ రీఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ పాత పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసినట్టుండ్రు ఈ పిల్లర్ నెంబర్ 1 గుంతలో. ఎంత పాత పైప్ లైన్ ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. ఈ పిల్లర్ని రైజ్ చేశారు. లోపల కాంక్రీటింగ్ వర్క్ జరిగింది. మనం పైనకి ఏం చూసాం ఇప్పటిదాకా. అటు చూడొచ్చు, స్కైవే పక్క నుండి వెళ్తుంది ఈ పిల్లర్. అయితే కొంచెం స్కైవే అనేది డ్యామేజ్ అయింది. హెచ్పిఎల్ షీట్ ఉంటుంది కదా, ఇంకా పైనకి వెళ్ళే వరకు చూడాలి. దీని వర్క్కి సంబంధించి స్కైవేలో ఏమైనా చేంజెస్ జరుగుతాయా.
ప్రజెంట్ ఆ స్కైవే బాటమ్ వరకు కాంక్రీటింగ్ వర్క్ అనేది జరిగింది దీని లోపల. పిల్లర్ నెంబర్ 2, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3. ఈ పిల్లర్ నెంబర్ 3లో చూడొచ్చు స్కై వాక్కి సంబంధించిన 4 ఫౌండేషన్ వర్క్స్ వేశారు చుట్టుపక్కల. ఈ పిల్లర్ నెంబర్ 3 వచ్చేసి స్కై వాక్ మధ్యలో నుండి వెళ్తుంది ఇది. ఈ పిల్లర్లో 2 పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా పక్కన, అది వచ్చేసి స్కై వాక్కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ ఇవి. ఈ పిల్లర్ 2 వైపులా ఈ స్కై వాక్కి సంబంధించిన 4 పిల్లర్లకు సంబంధించిన ఫౌండేషన్ వర్క్ కూడా చేశారు. అవతల కనిపిస్తుంది స్కై వాక్ పిల్లర్ లెఫ్ట్ సైడ్లో SC23A ఇంకా SC24 మధ్యలో ఈ పిల్లర్ కనిపిస్తుంది కదా. ఈ పిల్లర్ పైన వరకు రైజ్ అవుతుంది. ఈ పార్ట్ స్కై వాక్ అనేది రిమూవ్ చేస్తారు ఈ 2 పిల్లర్ల మధ్యలో ఉన్న స్కై వాక్ని. లాంగ్లో పిల్లర్ నెంబర్ 4కి సంబంధించిన వర్క్ జరిగింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ స్కై వాక్ని రిమూవ్ చేస్తారంటే రిమూవ్ చేయరు. ఓన్లీ SC24 ఇంకా SC23A మధ్యలోనే స్కై వాక్కి సంబంధించిన వర్క్ అనేది రిపేర్లో ఉంటుంది అప్కమింగ్ డేస్లో. ఈ పిల్లర్ నెంబర్ 3 ఇది ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. ఇది పిల్లర్ నెంబర్ 4కి సంబంధించిన బేస్ వర్క్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అవతల కనిపిస్తుంది 1117 బస్ స్టాప్, ఉప్పల్ టు ECLకి వెళ్ళే బస్ స్టాప్. ఇక్కడ అవతల వర్క్ జరుగుతుంది, అది కవర్ చేసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు డీ షట్టరింగ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ డీ షట్టరింగ్ వర్క్ జరుగుతుంది ఉప్పల్ క్రాస్ రోడ్. Thanks for watching. Stay tuned for more updates. Have a nice day.